జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఇవాళ వచ్చిన అవకాశం రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చేద్దాంలే అనే ఆలోచన వదిలి ఎప్పటి పనిని అప్పుడే చేయాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, జనవరి 30, 2025, గురువారం. తిథి పాడ్యమి, సాయంత్రం 4:10 వరకు. తదుపరి విద్య. నక్షత్రం శ్రవణం, ఉదయం 7:15 వరకు. తదుపరి ధనిష్ట. యోగము వ్యతిపాతము, సాయంత్రం 6:33 వరకు. తదుపరి వర్యాన. కరణం భవ, సాయంత్రం 4:10 వరకు. తదుపరి బాలవ, రాత్రి 3:06 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:03. చంద్రోదయం ఉదయం 7:17. చంద్రాస్తమయం సాయంత్రం 6:59. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుండి 3:12 వరకు. యమగండం ఉదయం 6:39 నుండి 8:04 వరకు. గుళిక కాలం ఉదయం 9:30 నుండి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:27 నుండి 11:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి 3:46 వరకు. వర్జము ఉదయం 11:01 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 8:03 నుండి 9:33 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 8:05 నుండి 9:09 వరకు. తిరిగి సాయంత్రం 4:45 నుండి 5:30 వరకు. జనవరి 30 గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి, సాయంత్రం 4:10 వరకు ఉంది. తదుపరి విద్య. చంద్రుని కళలు తక్కువగా ఉన్న కారణం చేత శుక్లపక్ష పాడ్యమి విధియాలను పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు చంద్ర దర్శనం సాయంత్రం 6:03 నుండి 6:54 వరకు ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:35 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:35 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. మాఘ నవరాత్రులు ప్రారంభం, కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం, అమరవీరుల దినోత్సవం,
స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు విడిచిన అమరవీరులకు 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి సమర్పిస్తారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి. భారతదేశం ఆహార ధాన్యాల స్వయం సమృద్ధి సాధించడానికి దోహదపడిన భారతరత్న గ్రహీత సి సుబ్రహ్మణ్యం గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 30 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. పరిస్థితులు లేదా పనులు గందరగోళంగా అనిపించవచ్చు. వృషభ రాశి. శుభవార్త వింటారు. మిథున రాశి. మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి. గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈ రోజు అందుకుంటారు. సింహ రాశి. అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తులా రాశి. ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృశ్చిక రాశి. విశ్రాంతిగా గడుపుతారు. ధనుస్సు రాశి. ఉద్దేశ్యపూర్వకంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి. చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కుంభరాశి. సుఖమైన జీవనం ఉంటుంది. మీన రాశి. తీపి కబురు వింటారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.